ప్రైజుల్లా దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు సహవాసం సభ్యులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తాను. ప్రాముఖ్యంగా కొన్ని సత్యాలు మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. మరి దేవుడిచ్చిన అవకాశం బట్టి ప్రేమపుర మీరందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మనం ఒక సాక్షిగా నిలబెట్టాడు. ఏమిటి సాక్షి అంటే ఒక శిలువ సాక్షి. మన అపరాధులను పాపములను క్షమించడానికి తండ్రి ఈ లోకానికి కుమారుడిగా అంగీకరించి మన అపరాధములను క్షమించటానికే ఒక శిలువ. ఇక్కడ ఒక మాట రాయబడింది, అది చెప్పాలని ఆశపడుతున్నాను. మీరు జాగ్రత్తగా ఈ వాక్యము మనం వింటేనే ఈ వాక్యం ఏం రాయబడింది ఏంటి తెలుసుకోవాలి. ఈ వాక్యంలో ఈ మాట ఇది మన కోసమే కాదా అని గ్రహింపు ఉండాలి. ఆ గ్రహింపు సంగతులు ఈ బైబిల్లో రాయబడింది. మన చేసిన పాపము వల్లే ఒక శిలువ సాక్షి. ఇక్కడ 2 కొరింథీయులు 5:21 వెళ్తే, ఎందుకనక మన ఆయన యందు దేవుని నీతి అడిగినట్లు పాపము ఎరగరని ఆయనను మన కోశమును పాపముగా చేశాను. మనము కోసం ఆయన మన నీతిని అడిగినట్లుగా మీ నీతిని అంగీకరించండి. ఆయన నీతిమంతుడు. ఈ వాక్యం ఏమైందంటే, అప్పుడు అక్కడున్న క్రీస్తును చాలామంది అక్కడ బంధించారు. ఇతనికి ఏ పక్షపాతము లేదని అక్కడ చాలామంది కూడా క్రీస్తును రాయబారిగా సమాధానుడిగా నడిపించే ఇక్కడ మాటలు ఉన్నాయి. మనం ఆయనందు దేవుని నీతిని అడగాలంట. పాపము ఎరగరు, ఈయన ఏ పాపం తెలియదు. మన కోసం పాప నిమిత్తంగా చేశాడు ఈయన. మరి ఆయన ద్వారా వేడుకోవాలంట. ఎలాగండి? దేవుని ఎదుర్కోవాలి. ఈ వాక్యం ఏం చెప్తుందంటే, మన చేసిన పాపం వల్ల ఒక సాక్షిగా అంగీకరించాడు, శిలువ సాక్షిగా. మన చేసిన అపరాధాల వల్లే కదా, మన చేసిన పాపము వల్లే కదా ఆయన శిలువ త్యాగం చేశాడు. గాక మీ ఆయనతోనకు పరిశాలమై మీరు పొందిన దేవుని కృప ఎత్తములు చేసుకుని మిమ్మల్ని వేడుకుంటున్నాను. అనుకూల సమయమునకు నీ మొర ఆలకించింది, రక్షణ దినమునక నిన్ను ఆదుకుంటున్నాను. మనిషికి రక్షణ కావాలి. యేసుక్రీస్తు రక్షకుడిగా అంగీకరించిన మన కుటుంబంలో రక్షణ లేదు. వేడుకోవాలని ఆశ, బతుమలుకుంటున్నాడు. మన కోశమును పాపములు నిమిత్తముగా ఆయన శిక్షకి అంగీకరించాడు. ఆయన ఏమంటున్నాడు? బతుమలుకుంటున్నాడు. మీ కోసం ఒక త్యాగం చేసి క్రీస్తుని అంగీకరించుకోవాలి. అప్పుడు ఆ విశ్వాసం అంటే మీకు తోడుగా ఉంటుందంట. నీతి అంటే దుర్నీతిములతో చేసుకోవాలంట. అప్పుడు మీరు ఏ సాగత్యములకు వెలుగును ఉండాలి, చీకటిలా కాదు. ప్రియమిత్రులారా, ఈ వాక్యములో రాయబడిన ప్రకారముగా మనం ఇంకో మాట ఉందండి. 18 వెళ్తాం. 5:18
సమస్తమునకు దేవుని వలమునైతే ఆయన మనను క్రీస్తు ద్వారాగా తనతో సమాధాన పరుచుకుని ఆ సమాధానకు పరిచయలకు మాకు అనుగ్రహించను. ఆ సమాధానకు కావాలి, దేవునికి సమాధానం ఉండాలి. ప్రార్థన. అపరాధులు తయారవకూడదు. అపరాధులు తయారైతే లోకములను సమాధానం పరుచుకోలేం. అపరాధులు ఎంచబడిన ఏం చేస్తారు? వెళ్ళగొడతారు. వెళ్ళగొట్టే లక్షణం క్రీస్తు చేయలేదే. మన కోసం నింద మోసాడు కదా. ఏ పక్షపాతమును తెలియకనే ఆయన శిక్ష పాత్రగా చేశారు. తండ్రిని మార్గములో మన అందరూ బతిమాలుకోవాలని తండ్రి పంపించాడు. అదే విషయంలో ఇంకో మాట ఉంది, చెప్పాలని ఆశపడుతున్నాను. 1 కొరింథీయులను 1వ వచనం ఇక్కడ 18లోకి వెళ్తే సిలువ, ఆయన సిలువగా మనకు వచ్చే మరణం ఒక సిలువగా ఏర్పాటు చేసుకున్నాడు. తండ్రి ప్రకారముగా మన చేసిన అపరాధుల పాపం వల్లే. ఇక్కడ 18లోకి చేయగలితే సిలువను గూర్చి వార్త నశించుచున్న వారికి ఎర్రితనం కానీ రక్షించబడటానికి మనకు దేవునికి శక్తి ఇందుని విషయములో, దేవుని శక్తి విందుయేసములో జ్ఞానులు జ్ఞానములను నాశనమునకు చేస్తున్నారు, వివేకములక సూర్యపతులు అని వాయబడింది. జ్ఞానులు అంటే జ్ఞానులుగా ఉంటున్నారు, నాశనముకు చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు వెర్రితనమునకు రక్షించబడటానికి మన చేసిన పాపములు అపరాధములకు ఆయన అనుగ్రహించాడు. దేవుని శక్తి తెలుసా? సిలువుని నశించిపోతున్నారు ఆత్మలు. ఒక సిలువు సాక్షిగా ఏర్పాటు చేసుకున్నాడు. ప్రియమైన సహోదరులారా, మన దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. చాలా మంది కూడా కృతజ్ఞత చెల్లిస్తా దేవునికి ఆ వెర్రితనముగా అంగీకరించే వాళ్ళు ఉన్నారు. అలా చేసుకోకూడదు. మన ఎర్రితనమే మనం నశించిపోతున్నాం. మన కోసం వచ్చిన మనం తెలుసుకుంటా, దేవుని శక్తి అని తెలుసుకుంటా. దేవుని శక్తి ఇందు విషయములో తెలుసుకోండి. దేవుని శక్తి ఏంటంటే, ఆయన శక్తి అంటే అగ్ని జ్వాల వలె. ఆనాడు ఏలియా ప్రార్థించగా అగ్ని జ్వాల వలె శక్తి దిగి వచ్చింది. ఆ కొన్న పాడైపోయిన పంటలు కానీ గ్రామములు కానీ మరి తిండి ఆహారం నీరు లేక నశించిపోతే ఏలియా మాట ఎవరు ఇంట్లా. ఏలియా ఏం చేశాడు? మళ్ళీ 3 సంవత్సరాల నారకి మళ్ళీ వచ్చి 7 మార్లు ఆ కొండ మరి పంపిస్తే 7వ మారు వచ్చి ప్రార్థించక అగ్ని జ్వాలే అక్కడ గురిగించబడ్డది. వర్షాలు, అక్కడ పంట. మరి దేవుడు చేసింది కార్యములు దేవునికి కృతజ్ఞత చెల్లించాలట. కృతజ్ఞతలు చెల్లించలేది దేవునికి మనకు శక్తి ఎలా ఎగరగడతాం? ఎగరలేము. దేవుని శక్తి పట్టుకుంటేనే ఆకాశమునకు సూర్యము వలె మీరు వెలుగు సంబంధములుగా ఉంటారు. నా కుమారులుగా మీరు ఉంటారు. దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, ఇక్కడ మనం ఉండాలంట. జ్ఞానికి యేసు ఎగును, శాస్త్రికి ఏమనుగును, ఈ లోకపు తర్కనాది ఎవరెవరను ఈ లోకపు జ్ఞానులకు దేవుని ఎరుతనముగా చేయిస్తున్నాడు కదా. ఎరుతనము చూస్తున్నారు సామందానికి. జ్ఞానులేంటి, శాస్త్రులేంటి, లోకపులకు తర్కనాది వాళ్ళు కానీ ఎరుతనగా చూస్తున్నారు. జ్ఞానము చేత దేవునికి ఎరగకుండిన సువార్తనకు ప్రకటనక ఎని ఎర్రితనం చేస్తా రక్షించబడటానికి దయా పూర్ణమక సంకల్పముగా
నమ్మువారికంట దేవునికి రక్షణ ఉంటుందంట. నిజంగా దేవుడిని నమ్ముతున్నావా? నీకు రక్షణ కావాలా? దేవునికి ఎరుత నమ్మక మరి మనం చూడకూడదు. దేవుడు మేలు చేసిన మట్టికి ఆయన కృప మన మీద ఉందని నువ్వు హృదయపూర్వకంగా దేవునికి మరి ఉండాలంట, దయాపూర్ణంగా ఉండాలంట. ఈ వాక్యము మనందరూ తెలుసుకోవాలని సిలువ మరి ఆయన సాక్షిగా అంగీకరించు. నీ కోసం నా కోసం మన చేసిన అపరాధుల పాపము వల్ల ఒక సిలువగా సాక్షిగా ఉన్నాడు. ఈ విషయం మనం తెలుసుకోవాలని ప్రభు పరట మీరందరికీ శుభాల ఆశీస్సులు తెలియజేస్తాను. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించను గాక. ఆమె ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవానికి స్తోత్రాలు. ఇచ్చిన ప్రభా వాక్యాన్ని బట్టి అయా దీవించి ఆశ్రయించండి. అనేక బిడ్డలు ప్రభా గ్రహింప చేసినట్లుగా, ఎవరో ప్రభా నీ మీద నిజమైన శక్తి ఏంటో తెలిసినట్లుగా వాళ్ళ హృదయాలు నేర్పించండి. ఈ వాక్యం అనేక బిడ్డలకి నేర్పించే గుణపాఠ లక్షణాలు దయచేయమని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ పెట్టిన ప్రమ తండ్రి. ఆమె ప్రయత్నండి. అందరికి వందనాలు. మా యూట్యూబ్ చూసిన ఛానల్ చూసిన అందరూ కూడా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఫస్ట్ టైం అయితే మరి కొత్త వాళ్ళు ఎవరు వచ్చినా సబ్స్క్రైబ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.